హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈసారి మనకి రెడ్మీ నుంచి ఒక పవర్ఫుల్ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకు మనం రెడ్మీలో ఇలాంటి మొబైల్ అయితే చూసాను. రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ ఇది మనకి ఆల్రెడీ చైనా లాంచ్ అయింది. ఈ మంత్ 21st అనుకుంటా. ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. మన ఛానల్ 1K అయితే రీచ్ అయింది అనమాట. చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది. అంటే 1K రీచ్ అవడానికి కారణం నేనైతే గాను. మీరంతా సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్ 1K అయితే రీచ్ అయింది. ఫ్రెండ్స్, మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలనేది నేను కోరుకుంటున్నా. దాని బదులు నేనైతే మీకు మంచి జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మెయిన్‌గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను చెప్పొచ్చు. ఫీచర్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. మెయిన్‌గా మళ్ళా డిస్‌ప్లే టైప్ గాని, కెమెరాస్ గాని, లాసర్ గాని, ఇంకా బ్యాటరీ గాని ఇవన్నీ ఆల్మోస్ట్ అయితే ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. వెరీ కమింగ్ సూన్ షామీ కూడా ఒక ఫస్ట్ ప్లేస్‌కి వస్తది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇదే మొబైల్ సంబంధించిన డిజైనబుల్ క్వశ్చన్ కదా. ఇది ఫ్రంట్ అయితే కోడ్ డిస్ప్లే రాబోతుంది. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. మనకి డ్యూయల్ స్టేజ్ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ హైరేస్ ఆడియో సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇది IP68 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సార్ బెస్ట్ గా థింక్ చేశారన్నమాట డ్యూరబిలిటీ విషయంలో. IP16 అంటే మనకి ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. మెయిన్ మాట్లాడుకోవాల్సింది డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే రాబోతుంది. కానీ మనకి డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే డైమండ్ క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారన్నమాట. 128 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. మాక్సిమం ఇక్కడ మనకి 3000 నీట్స్ వరకు బయట సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే ఫీచర్స్ నచ్చింది అనమాట. డాల్బీ విజన్ అనమాట. మాక్సిమం మనము డాల్బీ విజన్ అనేది ఎక్స్పెక్ట్ చేయము ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో. బట్ మనకి ఈ మొబైల్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది. మామూలుగా మనకి డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. మేజర్ మనకి షామీ డిస్ప్లేస్ అంటే చెప్పనవసరం లేదు. విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ మనకి ఆబ్జెక్టివ్ కలర్ ఇవన్నీ కూడా కొంచెం బాగుంటాయి అనమాట చూసేదానికి. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి ఫోన్ అండ్ బిల్డ్ ప్రాసెస్ మనకి ఈ ప్రాసెస్ కూడా పర్లేదు అనమాట. మల్టీ టాస్కింగ్ కి అలాగే నార్మల్ యూజ్ కి అలాగే డే టు డే యూజింగ్ కి ఇంకా మీరు గేమింగ్ పర్పస్ కి అయినా కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే బెటర్ గానే పర్ఫార్మ్ చేయగలదు. మనం సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. Android 15 రాబోతుంది. అలాగే షామీ హైపర్ వాయిస్ తో రాబోతుంది చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది ఇక్కడ హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, అలాగే మన మెయిన్ కెమెరాలో సోనీ సెన్సర్ యూజ్ చేశారు. బట్ కన్ఫర్మ్ గా ఏ సెన్సర్ యూజ్ చేశారని తెలియదు. ఒకవేళ తెలిసింది మీకు అప్పుడే చెప్పేవాని. అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో కెమెరా అంటున్నారు. ఇంకా టెలిఫోటో కెమెరా అంటున్నాను కాబట్టి నాకు తెలిసిన వరకు ఫోటో తీసే విషయంలో ఇదే పెద్ద కెమెరా అనుకుంటున్నా మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మన టెలిఫోటో కెమెరాకి మినిమం ఇచ్చే 3x అనమాట ఆప్టికల్ జూమ్. బట్ ఇక్కడ కూడా అలానే ఉంటది అనుకుంటున్నా. అలాగే లాస్ట్ కెమెరా అయితే 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే చెప్తున్నారు అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 20 MP ఇచ్చారు అనమాట. 20 MP అంటే పర్లేదు. డీసెంట్ ఫోటోస్ నార్మల్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ ఆల్మోస్ట్ 1080p 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. అలాగే మనకి ఇక్కడ 90 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉంది అనమాట. కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇలా మనకి NFC సపోర్ట్ ఉంది. అలాగే IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. ఇది USB-C టైప్ తో రాబోతుందని చెప్పొచ్చు అనమాట. బాగున్నాయి కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా. మనం మేజర్ గా చాలా మొబైల్స్ లో లేని ఫీచర్ ఏమంటే IR బ్లాస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. బట్ మనకి ఇందులో IR బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ చేయండి. ప్రెసెంట్ ఈ మొబైల్ లాంచ్ అయితే నాకు తెలియదు కానీ బట్ వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కాబోతుంది అనమాట. ఎందుకంటే మనకి చైనాలో ఈ మంత్ 21st అయితే లాంచ్ అవుతుంది కాబట్టి ఇంకా మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ త్వరగా లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం.